ముందుకెళ్ళాలి. అబ్రహాము ఆశీర్వదించబడటానికి ఒక బలమైన కారణం ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఏది దేవునికి ఇష్టం లేదో ఆ దేవునికి ఇష్టం లేని దాన్ని అబ్రహాం ఏం చేశాడు? విడిచిపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అది నువ్వు విడిచిపెట్టకుండా ఏమన్నా ఉన్నాయా? విడిచిపెట్టకుండా ఏమన్నా ఉన్నాయా నీ జీవితంలో? దేవునికి అయిష్టమైనవి నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? దేవునికి బాధ కలిగించే ఏమన్నా ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి అయిష్టమైనవి ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఏం చేయాలా? విడిచిపెట్టేటట్లుగా ఉండాలి, విడిచిపెట్టేవారుగా ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవునికి అయిష్టమైన వాటిని నువ్వు విడిచిపెట్టినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వాదమునకు పాత్రుడుగా, అదేవిధంగా ఆశీర్వాదమునకు పాత్రురాలుగా ఆయన చేయగలిగిన దేవుడు. ఆమె చెప్పండి.